అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరాల కాలంలో దాదాపుగా పల్లెల్లో పల్లె పండగ ఫండ్స్ ద్వారా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా 19 కోట్ల రూపాయలతోటి 21 కిలోమీటర్ల రోడ్లు అంటే వివిధ గ్రామాల్లో వివిధ ప్రదేశాల్లో 21 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా బరెల్ గ్రౌండ్స్ షెడ్లు కానీ గోకులాలు కానీ బీటీ రోడ్లు కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా తీసుకుంటే దాదాపు 30 కోట్ల రూపాయల దాకా నిధులు శాంక్షన్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలు 90% పూర్తి చేయడం జరిగింది. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 2 కమ్యూనిటీ హాల్స్కి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు 2 కమ్యూనిటీ హాల్స్కి 1,40,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ కూడా దాదాపుగా రీసెంట్గా 55 లక్షలు, అవి కాకుండా గతంలో 20 లక్షలు, దాదాపు సుమారుగా 80 లక్షల రూపాయల దాకా అప్రోచ్ రోడ్లు గ్రామాలకు సంబంధించిన జిల్లా పరిషత్ రోడ్లన్నీ కూడా నిధులు కేటాయించడం జరిగింది. అవి కూడా కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా 55 లక్షల రూపాయలతోటి వివిధ గ్రామాల్లో శాంక్షన్ చేయించడం జరిగింది. అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శాసకీ ఫండ్స్ ద్వారా 9 వర్కులు పెనమలూరు నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఒక రోడ్డు వచ్చేసి కుందేరు మూర్తురాజుగూడెం అంటే ఆకునూరు దాటిన తర్వాత బందర్ రోడ్లో ప్రారంభమై కుందేరు దాకా 2,26,00,000 రూపాయలు ఈ నిధులు ఆ రోడ్డు అభివృద్ధికి ఉపయోగించడం జరుగుద్ది. అలాగే కాటూరు మానికొండ దాదాపుగా ఎప్పటి నుంచో రైతులు విలేజ్ కనెక్టివిటీ కాటూరు, కందలంపాడు, మానికొండ ఈ 3 విలేజ్లకి కనెక్టివిటీ రోడ్డు 2,82,00,000 రూపాయలు పెట్టి టెండర్లు పిలువటం జరిగింది. అలాగే దోసరపాలెం ముదునూరు, ఇది ముదునూరు గ్రామంలోని చిన్న పల్లె. దానికి రోడ్డు అంతా కూడా పూర్తిగా పాడైపోయి గుంతలతో ఇదైపోయి ఉంది. దానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే దోసరపాలెంకి మన బోళ్లపాడు ముదునూరు రోడ్డు నుంచి మళ్ళీ ముదునూరు ఊళ్ళో తిరిగి వచ్చే రోడ్డుకి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో జిల్లా పరిషత్ ఫండ్స్ కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు జోడించి ఆ రోడ్డుని అవసరమైతే సీసీ రోడ్డుగా కూడా నిధులు సరిపోయేటట్లయితే సీసీ రోడ్డుగా కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది కాకుండా